వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ భయాలు కమ్ముకున్నాయి. ప్రధానంగా అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ పై దాడులకు సిద్ధమవుతుంది అమెరికా. అయితే తమ ఎయిర్ స్పేస్ లను మూసివేసింది ఇరాన్. విమానాల రాకపోకలపైన ఆంక్షలు విధిస్తుంది ఇరాన్. అయితే చర్చలు ఒకవేళ విఫలమైతే దాడులకు ట్రంప్ ప్లాన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఆర్జీసీ అప్రమత్తమైంది. కౌంటర్ అటాక్ కు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ప్రధానంగా మిడిల్ ఈస్ట్ లో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. శాంతి చర్చలు విఫలమైతే పూర్తి స్థాయిలో అమెరికా దాడులు చేసేటువంటి యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ పూర్తి స్థాయిలో తమ యొక్క ఎయిర్ స్పేస్ ను క్లియర్ కట్ గా మూసివేసింది. వివిధ దేశాలకు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో తమ ఉత్తర్వులను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఇరాన్ గగన తలం పైన ప్రయాణం చేసేటువంటి అనుమతిని ఇరాన్ నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ పైన దాడులకు అమెరికా కూడా సిద్ధమయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ తెలియజేస్తారు. వెంకట్, చెప్పండి, పూర్తి స్థాయిలో అంటే శాంతి చర్చలు విఫలమైతే పక్కా ప్లాన్ తో దాడులకు అమెరికా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇరాన్ ఎయిర్ స్పేస్ ను క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ యుద్ధం వస్తుందా? యుద్ధ మేఘాలు మళ్ళీ తారాస్థాయికి చేరుతాయా? విరామం క్లోజ్ అయిపోతుందా అనేటువంటి పరిస్థితి, అదే వాదన బలంగా వినపడుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ యుద్ధానికి సంబంధించి అంటే మనం గత 3-4 నెలల నుంచి కూడా ఇదే అంశం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం చేయబోతున్నారు ఏంటనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు అంటే ఇజ్రాయెల్ మాట వింటున్నారు. ఇజ్రాయెల్ విషయంలో ఆయన అనుసరిస్తున్నటువంటి అంటే సానుకూల వైఖరి ఇక్కడ ప్రమాదకరంగా మారుతోంది అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా ఇప్పుడు ముఖ్యంగా అంటే అటు అమెరికా సైన్యాన్ని మోహరించేటువంటి విషయంలో గాని, అలాగే ఇటు పాకిస్తాన్ సైన్యాన్ని సౌదీ అరేబియా పంపే విషయంలో గాని, అలాగే ఇరాన్ ను ఆంక్షల విషయంలో ఇబ్బంది పెట్టేటువంటి అంశంలో గాని, ఇటీవల చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ జిన్పింగ్ తో చర్చలు జరిపినటువంటి అంశం గాని, ఇవన్నీ కూడా కొంత ఆందోళన కలిగించినటువంటి పరిస్థితి ఉంది. ఇక తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కనుక చూస్తే అదంటే ట్రంప్ ఆ యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. మళ్ళీ అంటే తర్వాత ఫ్రెష్ మిలిటరీ స్ట్రైక్స్ చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇరాన్ తో జరుగుతున్నటువంటి దౌత్యపరమైనటువంటి చర్చలు కనుక విఫలమైతే తదుపరి 24 గంటల్లో పెద్ద ఎత్తున సైనిక చర్యలకు అంటే మేజర్ ఆపరేషన్స్ కు ఆమోదం తెలపడానికి ట్రంప్ మొగ్గు చూపుతున్నట్లుగా కూడా వైట్ హౌస్ వర్గాలు చెప్తున్నాయి. అందుకనే ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చినటువంటి నేపథ్యంలోనే ట్రంప్ తన వీకెండ్ న్యూజెర్సీ పర్యటన కూడా తక్షణమే రద్దు చేసుకున్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అంటే ఇరాన్ కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా అమెరికా వైమానిక దాడుల ముప్పు పొంచి ఉందనేటువంటి నివేదికల నేపథ్యంలో శనివారం ఇరాన్ ప్రభుత్వం తమ ఎయిర్ స్పేస్ ను పూర్తిగా మూసివేస్తున్నట్టుగా ప్రకటించింది. అదే విధంగా అంతర్జాతీయ పౌర విమానాల రాకపోకలను కూడా పూర్తిగా రద్దు చేస్తున్నామంటూ కూడా ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. అదే విధంగా ఇరాన్ తన సైనిక దళాలను అప్రమత్తం చేయడమే కాకుండా భవిష్యత్తులో అంటే యుద్ధం ఏ విధంగా ఉన్నా సరే సరికొత్త వ్యూహాలు అలాగే టార్గెట్లను లక్ష్యంగా చేసుకున్నామంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పటికే ఐఆర్జీసీ అటు నేవీ గానీ లేదంటే ఇటు ఎయిర్ ఫోర్స్ గానీ అలాగే గ్రౌండ్ ఆపరేషన్స్ గానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. అలాగే ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అటు మిసైల్ సిటీస్ ను కూడా యాక్టివేట్ చేశారు. అలాగే డ్రోన్లను కూడా యాక్టివేట్ చేశారు. పెద్ద ఎత్తున యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నారు. అలాగే అటు గల్ఫ్ దేశాలకు వెంకట ఆల్మోస్ట్ అంటే అంతా యుద్ధ పరంపర, యుద్ధ ప్రాతిపదికన, యుద్ధ ప్రక్రియ ఇదే అంశాలు పదే పదే సాగుతున్నటువంటి నేపథ్యంలో అసలు శాంతి చర్చల పరిస్థితి ఏంటి? ఇప్పటికే కొంతవరకు సమయాన్ని అమెరికా పొడిగించిన మళ్ళీ ఇంకా శాంతి చర్చల కోసం కాల్పుల విరమణను ఎందుకు పొడిగించలేకపోతున్నారు? అయితే ఇక్కడ కాల్పుల విరమణను పొడిగించాలి అని అంటే ఇరాన్ లొంగాలి. ఇరాన్ లొంగటం లేదు. అదే విధంగా ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఆలోచన విధానం మారాలి. అది మారేటువంటి ప్రసక్తే లేదు. ఇజ్రాయెల్ కి అతను లొంగిపోయాడు అనేది ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటి అంశమే. కాబట్టి ఇక్కడ ట్రంప్ విషయంలో అంటే ఇరాన్ వైఖరి అంటే మా జోలికి మీరు ఎందుకు వస్తున్నారు, మేము ఎవరి మీద దాడులు చేయలేదు కదా అని ఇరాన్ అంటుంది. అదే సమయంలో అటు చైనా, రష్యా కూడా మీరు ఇరాన్ విషయంలో కనుక ఇదే తరహా దూకుడు ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ట్రంప్ ఆలోచన విధానం మారనంత వరకు కూడా
ఇక్కడ ఇజ్రాయెల్ కి అతను బానిసత్వం చేయనంత వరకు కూడా ఇక పరిస్థితి అయితే ఇదే తరహాలో ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ముఖ్యంగా కొన్ని అంశాల్లో అంటే వైట్ హౌస్ లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ లాబీయిస్టులు గానీ, లేదంటే అక్కడ పారిశ్రామికవేత్తలుగా పాతుకుపోయినటువంటి వాళ్ళు, ఇప్పుడు ఈ మెటా గానీ ఇలా ఏవైతే సంస్థలు ఉన్నాయో ఈ కొన్ని కీలకమైనటువంటి సంస్థలు అక్కడ, అలాగే ఎలాన్ మస్క్ కూడా వాళ్ళకు అవసరం ఎక్కువగా ఉంది. కాబట్టి పారిశ్రామికవేత్తలందరూ కూడా ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేయడం, ఇజ్రాయెల్ కోరుకున్నటువంటిది అంటే యూదులు ఏం కోరుకుంటున్నారు అనేది వాళ్ళు అక్కడ అమలు చేసేటువంటి పరిస్థితిని ట్రంప్ ప్రభుత్వానికి పెంటగాన్ కు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకని కాల్పుల విరమణ అనేది ఓ కొలిక్కి రాలేకపోతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఎట్టకేలకు ఇరాన్ పైన దాడులకు అమెరికా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకవైపు శాంతి చర్చలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ శాంతి చర్చలు విఫలమైతే కనుక పక్క ప్లాన్ తో అమెరికా దాడులు చేయాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇరాన్ కూడా తమ ఎయిర్ స్పేస్ లను ముందస్తుగానే మూసివేసినటువంటి పరిస్థితి, విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఇరాన్ అనుమతి లేకుండా ఇరాన్ గగనతలం పైన విమానాలు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఇరాన్ చెక్ పెట్టేసింది. అయితే చర్చలు ఒకవేళ విఫలమైతే ట్రంప్ కూడా పక్కా ప్లాన్ తో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. ఐఆర్జీసీ కూడా అప్రమత్తమవుతుంది. గ్రౌండ్ లెవెల్లో ఆపరేషన్స్ కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కౌంటర్ అటాక్ కు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. మళ్ళీ మిడిల్ ఈస్ట్ లో ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న ఆందోళన మాత్రం మళ్ళీ మొదలైపోయింది. శాంతి చర్చలు మరి ముఖ్యంగా కాల్పుల విరమణ కొనసాగింపు పొడిగింపు అనేది మాత్రం ఇప్పట్లో లేనట్లుగా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఐఆర్జీసీతో పాటుగా అటువైపు ట్రంప్ ఇజ్రాయెల్ ఒత్తిడిని తట్టుకోలేక మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభించేటువంటి దిశగానే అడుగులు వేస్తున్నారు. డిమాండ్లు ఒకరు పెట్టినటువంటి డిమాండ్లను మరొకరు స్వాగతించేటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా సమావేశమైన ప్రతిసారి కూడా చర్చలు విఫలమవుతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు కూడా ఇజ్రాయెల్ కి మధ్య సాగినటువంటి నెతన్యాహు అదేవిధంగా ట్రంప్ మధ్య కోల్డ్ వార్ కూడా కొంతవరకు సాగినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంలోనే మనం గమనించాం. ఎట్టకేలకు ఇరాన్ పైన దాడి చేయడానికి అమెరికా మళ్ళీ సిద్ధమైంది. మళ్ళీ యుద్ధం పీక్స్ కి వెళ్లేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.